చంద్రబాబు ఎంతటి గొప్పవాడో పవన్ కళ్యాణ్ నిన్న ప్రత్యేకించి ప్రస్తావించారు. అందుకే ఈనాడు బాక్స్ కట్టి వార్తేసింది. మందు పాతర పేల్చితే 16 అడుగుల ఎత్తుకు ఎగిరిపడినా పైకి లేచి దుమ్ము దులిపి పదండి వెళ్తామని అన్న రాజకీయ దురంధరుడు చంద్రబాబు అని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. నవనగరాన్ని నిర్మించి ఉపాధి కల్పించిన వ్యక్తి, పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చిన చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని ఆయనతో పొత్తు పెట్టుకున్నానని వివరించారు. 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ ఉద్దండుణ్ణి 53 రోజులు జైల్లో పెడితే ఆయన సతీమణిని అనకూడని మాటలంటే నిజంగా బాధేసిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వెలిబుచ్చారు. చంద్రబాబు నుంచి కౌలు రైతుల వరకు రాష్ట్రాన్ని వదిలిపోయిన పారిశ్రామికవేత్తల దాకా అందరి కష్టాలను చూసా. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు జగన్ మోసం చేశారు, వాళ్ళ కోసం నిలబడాలని నేను కూటమిని ప్రతిపాదించాను వివరించారు. వ్యక్తి ప్రయోజనాలను ఆశించి నేను ఎప్పుడూ రాజకీయం చేయలేదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే పొత్తు పెట్టుకున్నాం. ప్రజాస్వామ్యంలో సహకరించాల్సిన పరిస్థితులు పక్కపక్కనే ఉంటాయి. 2024లో సహకారం ఇవ్వాల్సిన పరిస్థితి అని పవన్ కళ్యాణ్ వివరించారు. తెలుగుదేశం జనసేన సహకరించుకుంటేనే రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకు భవిష్యత్తు, మనలో మనం కలిహించుకుంటే జగన్ మళ్ళీ వచ్చి ప్రజలకు కంటకంగా మారతారని పేర్కొన్నారు.